ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే. నమస్తే కీర్తి. ఇంతకు ముందు మనం వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నప్పుడు లైక్ మేనిఫెస్టేషన్ అండ్ యూనివర్స్ ని గట్టిగా కనెక్ట్ చేసేది వైబ్రేషన్స్ అని మీరు చెప్పారు. సో ఈ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి అంటే మనకు కొన్ని సర్టన్ స్విచ్ వర్డ్స్ ఉన్నాయని అన్నారు. అసలు ఆ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అండ్ హౌ డస్ వి ప్రాక్టీస్ దాట్? ఓకే, సో స్విచ్ వర్డ్ అనేది మన వైబ్రేషన్ కి కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫస్ట్ స్విచ్ వర్డ్ చేస్తే మనకు ఆ వైబ్రేషన్ క్రియేట్ అవుతుందా, లేకపోతే వైబ్రేషన్ తో స్విచ్ వర్డ్ ని మనం అనాలా? ఓకే, సో మీరు ఇలా పెట్టండి. ఓకే, వీక్ 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 అని గట్టిగా స్ట్రాంగ్ 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 అని నొక్కండి గట్టిగా. స్ట్రాంగ్ 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 రోజు గట్టి కొట్టండి. స్ట్రాంగ్ స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు వీక్ 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 అని గట్టి కొట్టడానికి ట్రై చేయండి. వీక్ 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 ఒత్తండి, రాదు. వీక్ 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 వస్తుందా? ఫింగర్స్ నొప్పి వస్తుంది. ఎందుకంటే మైండ్ లో మీరు ఆ వర్డ్ కి ప్రోగ్రామ్ అయిపోయింది. వీక్ అంటే వీక్ అయిపోయింది. ఇది స్ట్రాంగ్ గా కొత్తట్లేదు. ఇంకా వస్తాను నేను. బాడీ వైబ్రేట్ అయిపోయి ఆల్రెడీ వైబ్రేషనల్ వర్డ్స్ అంటారు వాటిని. ఆల్రెడీ మీ బాడీ దానికి వైబ్రేట్ అవుతుంది. వీక్ అనగానే బాడీ ఒప్పుకోదు, నేను వస్తానంటది. అంటే అది అవ్వాలి అని మనం ముందుకు వెళ్తున్నా గానీ ఇఫ్ యూ థింక్ ఆన్ లైక్ అది అవ్వదని అనుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేకపోతాం అంతే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి ఈ డోంట్ సీ ద మంకీ అంటే ఆ మంకీనే చూస్తాం కదా. సేమ్ వే ఇప్పుడు ఈ వైబ్రేషనల్ వర్డ్స్, స్విచ్ వర్డ్స్ ఎట్లా అంటే లవ్ అనగానే అందరికి వైబ్రేషన్ వచ్చేస్తుంది. సీక్రెట్ లవ్ అంటే ఒక పెద్ద సీక్రెట్ అనుకుంటారు, పాజిటివ్ అనుకుంటారు, నెగటివ్ అనుకుంటారు, టూ మెనీ థింగ్స్ అనుకుంటారు. బట్ లవ్ హ్యాస్ ఎ వైబ్రేషన్. డివైన్ టుగెదర్ లవ్, డివైన్ టుగెదర్. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉంటే డివైన్ టుగెదర్ లవ్, డివైన్ లవ్ టుగెదర్ అనొచ్చు. డివైన్ అని ఎందుకు పెడతాము? లవ్ టుగెదర్ అంటే మేనిఫెస్ట్ అయిపోతారు, ఇద్దరు కలిసి ఉంటారు. కానీ రైట్ పర్సన్ తో కలిసి ఉండడం అనేది కష్టం. నువ్వు కలిసి ఉండడానికి నువ్వు అడుగుతున్నావు ఆ పర్సన్ తో, కానీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ పర్సన్ తో కలిసి ఉంటున్నాం కానీ నాకు నచ్చట్లేదు, నాకు ఏవో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఈ పర్సన్ నాకు నచ్చట్లేదు, ఈ వీడియోలో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హీజ్ ఎ టాక్సిక్ మ్యాన్, హీజ్ ఎ టాక్సిక్ రిలేషన్షిప్, ఇట్లా అనుకుంటా ఉంటారు. నువ్వు డివైన్ లవ్ టుగెదర్ అన్నప్పుడు ఏమవుతుందంటే డివైన్ నీకు రైట్ పర్సన్ ని చూపిస్తాడు. డివైన్ అనే వర్డ్ ని ప్రతి ఎఫర్మేషన్ స్విచ్ వర్డ్ లో యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ కౌంట్ అంటే కౌంట్, ఫైండ్ నాకు కొత్త ఆపర్చునిటీ, ఫైండ్ కౌంట్ అని అనొచ్చు. ఫైండ్ కౌంట్ మనీ అనకూడదు. మనీ అనేది స్విచ్ వర్డ్. మనీ 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 బాడీ వైబ్రేట్ అవుతుంది. మనీ 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 మీకు ఎలా ఉంది? జస్ట్ ఎక్స్పీరియన్స్. మనీ 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 abundance of money, I receive money, joyful money. మీకు ఫీలింగ్ మీ బాడీలో వైబ్రేషన్ మనీ 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 10 times నేను మనీ అంటున్నాను. యూ విల్ అట్రాక్ట్ మనీ. ఓన్లీ ఆ వర్డ్ కే వస్తుంది. కానీ ఫైండ్ కౌంట్ డివైన్ అన్నారు అనుకోండి, మనము డబ్బు సంపాదిస్తాము కానీ రైట్ వేలో సంపాదించాలి. డివైన్ మనకి ఆ డబ్బుని తీసుకున్నాక ఆనందం కావాలి. ఆ డబ్బుని తీసుకున్నాక అరే డబ్బులు వచ్చేసాయి కానీ నేను హ్యాపీగా లేను. డబ్బులు వచ్చేసి కూడా హ్యాపీగా లేని వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే డివైన్ ఇంటర్వెన్షన్ కావాలి మనకి. సో డివైన్ కౌంట్, డివైన్ ఫైండ్ కౌంట్ మనీ, డివైన్ మనీ అని కూడా అనొచ్చు. ఆటోమేటిక్ డివైన్ నీకు రైట్ డైరెక్షన్ చూపించి ఇక్కడి నుంచి నీకు డబ్బు వస్తుంది. సో దీనికి ఏ సిచ్యువేషన్ కి నీకు ఏ స్విచ్ వర్డ్ కావాలో అన్నది నేను నా మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్ లో గైడ్ చేస్తాను. యాక్చువల్లీ మనీ డిఎన్ఏ ప్రోగ్రామ్ ఓన్లీ మనీ మీదనే ఉంటుంది, బట్ రిలేషన్షిప్ కి సెల్ఫ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ లోనే ఉంటుంది. మనీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డిఫరెంట్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి. సో స్విచ్ వర్డ్స్ కూడా ఏదంటే అది అన్ని 100 స్విచ్ వర్డ్స్ చదవకూడదు.
ఒక్కటే ఒక particular గా సింగిల్ consistent. నాకు ఇది ఈ ఏరియాలో నాకు కావాలి, ఈ యొక్క స్విచ్ వర్డ్ ని కంటిన్యూస్ గా యూస్ చేస్తున్నప్పుడే నీ సబ్ కాన్షియస్ ప్రోగ్రామ్ అయ్యి నీకు కావాల్సినవన్నీ నీ బాడీ దానికి వైబ్రేట్ అయ్యి నీకు మనీ రెండు చేయొచ్చా, మల్టిపుల్ కాకుండా లవ్ అండ్ మనీ అట్లా? లవ్ ఎందుకంటే అండ్ మనీ చాలా చేసుకోవచ్చు, చేయొచ్చు, కానీ కానీ మల్టిపుల్ మిక్స్ చేయొద్దండి. మల్టిపుల్ గా అన్ని మిక్స్ చేయదు, ఒక 2 పెట్టుకో, లవ్ మనీ దీనికి 2 స్విచ్ వర్డ్స్ పెట్టుకోండి, దాన్నే చేయండి. కానీ దాన్ని చేయడానికి ఒక పద్ధతి ఉంది, ఓకే, స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తేనే అవుతుంది అనమాట అవి. అది నార్మల్ గా కూర్చుని కూడా చేయొచ్చు, బట్ ఒక ప్రాసెస్ ఉంది స్టెప్ బై స్టెప్. అది నేను నా సెషన్స్ లో గైడ్ చేస్తాను. గైడ్ చేస్తారు. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రత్యూష గారు. థ్యాంక్ యూ.